ప్రియ విశ్వాసులారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న వీడియోలో ఆత్మీయమైన వ్యక్తుల యొక్క స్వభావము, దేవుని పరిచర్యలో దేవుని సేవ చేస్తున్న వ్యక్తుల యొక్క స్వభావము లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి మనము కొంత ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో జకరియా గురించి చదువుకుంటున్నాం. జకరియా ఒక్కడే కాదు, జకరియాతో పాటు ఇతరులు ఉన్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. వారు కూడా యాజకులే. అబియా తరగతిలో ఉన్న జకరియా అని చదువుతున్నాం కదా. అయితే ఈ యాజకులు జకరియాతో కలిసి పరిచర్య చేస్తున్నారు. జకరియా వారితో కలిసి మందిరంలో యాజక ధర్మం చొప్పున చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ఆత్మీయమైన వారు కలిసి ఉంటారు, కలిసి పరిచర్య చేస్తారు. ద యూనిటీ ఆఫ్ ది గాడ్లీ పీపుల్. దైవికమైన వ్యక్తులు ఐక్యతని ప్రేమించేవారు. వారు ఇతరులతో కలిసి పరిచర్య చేయుటకు ఆనందిస్తారు, కలిసి పరిచర్య చేస్తారు. అది జకరియా అబియా తరగతి నుంచి మనకు దొరికిన పాఠము. రెండవది, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుంటే, జకరియా లోపలికి వెళ్ళి ధూపం వేస్తున్న సమయంలో మిగతా వాళ్ళు అనగా అబియా తరగతిలో ఉన్న యాజకులు జకరియా కొరకై ప్రార్థన చేస్తున్నారు. దైవికమైన వ్యక్తులు, ఆత్మీయమైన వ్యక్తులు ఇతరుల కొరకై ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అది వాళ్ళ స్వభావము. ఇతరులు పరిచర్య చేస్తున్నప్పుడు వారి పరిచర్య కొరకై వారి ఆసక్తితో, భారముతో ప్రార్థన చేసేవారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనము కూడా అంతే. మన తోట సహోదరులు ప్రార్థన చేసినప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రభు సేవలో ఉన్నప్పుడు మనము వారి కొరకై ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆత్మీయమైన వ్యక్తుల యొక్క స్వభావము. అది రెండవది. మూడవది, అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో కింద 20వ వచనం నుంచి మనం చూస్తే, జకరియా లోపల ఉన్నాడు కదా, బయటకు రావడానికి కొంత ఆలస్యం జరిగింది. అయితే ఈ అబియా తరగతిలో ఉన్న మిగతా యాజకులు ఎవరు సొనగలేదు, ఎవరు కాని మాటలు మాట్లాడలేదు. కానీ వారు ఎంతో ఓపికతో జకరియా కొరకై వేచి ఉన్నారు, కనిపెట్టుచున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. మూడోది, ఆత్మీయమైన వ్యక్తులు ఇతరుల కొరకై కనిపెడతారు, ఓపికతో వారు కనిపెట్టి చూస్తారు. నాలుగోది, జకరియా బయటకు వచ్చాడు, మాట్లాడలేకపోతున్నాడు. అక్కడే 21-22 వచనంలో వారు జకరియా లోపల ఏదో దర్శనము చూశారని గ్రహించిరి అన్నాడు. లేకపోతే దే అండర్స్టూడ్, దే పర్సీవ్. వారు అర్థము చేసుకునేవారుగా కనబడుతున్నారు. దైవికమైన వ్యక్తులు ఇతరుల్ని అర్థం చేసుకుంటారు. దే ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ అండ్ దేర్ సిచ్యువేషన్. వారి పరిస్థితుల్ని, వారొక పరిచర్యని వారు అర్థం చేసుకునేవారుగా ఉంటారు. ప్రియులారా, ఈ దైవికమైన స్వభావము మనలో కనబడుతుందా? ఇతరులతో కలిసి పరిచర్య చేయుటకు మనం ఇష్టపడుతున్నామా? ఇతరుల పరిచర్య చేసినప్పుడు ప్రార్థనలో వారితో మనం ఏకీభవిస్తున్నామా? వారి కొరకై ప్రార్థన చేస్తున్నామా? ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరితో అయితే మనం కలిసి పరిచర్య చేస్తున్నామో వారి కొరకై మనం వేచి ఉంటున్నామా? వారిని మనము అర్థం చేసుకుంటున్నామా? ఒకవేళ లేకపోతే లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి, అబియా తరగతిలో ఉన్న యాజకుల నుంచి ఈ పాఠము నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.